పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని పూసల చౌరస్తాలో వెంకటస్వామి జయంతి సందర్భంగా స్థానిక నాయకులతో కలిసి కేక్ కట్ చేసి కాకా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేసి సింగరేణి కార్మికులకు పెన్షన్ విధానాన్ని, పౌర సరఫరా మంత్రిగా రేషన్ విధానాన్ని తీసుకొచ్చిన గొప్ప నేత అని, బడుగు బలహీన వర్గాల నాయకుడని కొనియాడారు. అనంతరం ఐఎన్టీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు నీరటి శంకర్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఇది కుదురు శంకర్ అడుగుడు మామ అడుగుడు వాళ్ళు న్యాచురల్ ఉండదు. జయంతిని పురస్కరించుకొని ఈరోజు మన సుల్తానాబాద్ పట్టణంలో పెద్దపల్లి నియోజకవర్గంలో మనంతటా ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. మన కాకా వెంకటస్వామి గారు పెద్దపల్లి పార్లమెంట్ నుండి 3 సార్లు పార్లమెంట్ సభ్యులుగా, మరి ఈ ప్రాంతం నుండి కేంద్ర జౌళి శాఖ మంత్రిగా, మన అనేక విధాలుగా ఈ ప్రాంతానికి మరి సేవ చేసినటువంటి వారు ఇవాళ వారు మన మధ్యలో లేకున్నా కూడా మరి వారు ఏదైతే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ దేశంలో మరి అనేక మంది ప్రధానమంత్రుల దగ్గర వారు అనేక పదవులు చేపట్టడం, మరి దాంతోపాటు మన పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సింగరేణి కార్మికుల పట్ల మరి అనేక కార్యక్రమాలు చేసిన ఘనత కాకా వెంకటస్వామి గారిని. తప్పకుండా వారికి ఎక్కడ ఉన్నా కూడా వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి, మరి వారి కుటుంబ సభ్యులకు కూడా అన్ని విధాలుగా మంచి జరగాలని చెప్పి ఆ దేవుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. నేను నడుస్తా, మీరు కంటిన్యూ చేయండి. 45 నిమిషాలు మాట్లాడతాను.